దైవజనుడు. ఇవాళ వాస్తవం మాట్లాడుకుంటే, నిజం మాట్లాడుకుంటే, మీరు ఎదుగుతూ ఉంటే వార్చలేని వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు ఎదిగితే ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. మీ రక్త సంబంధుల్లోనే చాలామంది ఉంటారు. మీ అయిన వాళ్ళలోనే, మీ స్నేహితుల్లోనే, మీకు తెలిసిన వాళ్ళలోనే మీరు ఎదిగితే తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీరు నిజంగా ఎదగాలని దేవుని దగ్గర ప్రాధేయపడేవాడు దైవజనుడు కదా. మీకోసం ఏడ్చేవాళ్ళు ఉంటారు, మీ మీద పడి ఏడ్చేవాళ్ళు ఉంటారు, మీ మీద పడి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. రక్త సంబంధికులు కూడా ఉంటారు. ఏ రక్త సంబంధము లేకపోయినా కూడా నిజంగా మీరు బాగుపడాలని ఏడ్చే కొంతమందిలో ఖచ్చితంగా ఒక వ్యక్తి ఎవరు అంటే, ఒక చోటు ఎవరికి ఉంటుందంటే దైవజనుడికి ఉంటుంది. దైవజనుడికే ఉంటుంది. దైవజనుడు వేషం వేసుకున్నవాడికి ఉండదు, దైవజనుడికే ఉంటుంది. అయితే ఏదో కొంతమందిని చూసి, కొన్ని వ్యవహారాలు చూసి, కొంతమంది మనుషుల్ని చూసి అందరినీ ఒక అభిప్రాయానికి రావడం తప్పు. మానవ జీవితంలో తప్పులు జరుగుతూ ఉంటాయి. సేవకుల జీవితాల్లో కూడా బహుశా జరగవచ్చు. దావీదు జీవితం కానివ్వండి, మరికొంతమంది అబ్రహాం జీవితం కానివ్వండి, పేతురు జీవితం కానివ్వండి, కొన్ని ఒకవేళ ఇన్ కేస్ జరిగినా కూడా తోలనాడి మాట్లాడడం మనకు అంత యోగ్యమైనది కాదు. నేను వెనకేసుకు రావట్లేదు, కానీ వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే దైవజనుల త్యాగం అనేది చాలా గొప్పది. యేసుప్రభు చెప్పాడు, మీరు కష్టపడండిరా, మీకు ప్రతిఫలం అక్కడ వస్తుంది, ఓకే. కానీ ఈ లోకంలో మీకు ఏంటంటే, మీరు ఎవరి కోసం అయితే ప్రయాసపడతారో వాళ్ళు మిమ్మల్ని చాలా 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 దిగజారుస్తారు, చాలా అవమానిస్తారు. ఇశ్రాయేలు ప్రజల్ని వాగ్దాన దేశం తీసుకురావడానికి మోషేని ఎన్నుకున్నాడు దేవుడు. ఎన్నుకున్న టైంలో నేను ఎల్లను మొర్రు అని ఏడ్చాడు మోషే. నా వల్ల వద్దు, నేను చేయలేను, నేను నత్తివాడిని, నేను గొర్రెలు కాసుకునేవాడిని, నాకు ఏ గుర్తింపు లేదు, అక్కడి నుంచి పారిపోయి వచ్చిన వాడిని, మరలా నేను అక్కడికి వెళితే నా పరిస్థితి ఎలా ఉంటుంది, నన్ను వదిలేసేయి, ఇంకెవరినన్నా ఎంచుకో గొప్ప వాళ్ళని అని మోషే దేవునికి సలహా ఇచ్చాడు. అయితే దేవుడు అన్నాడు, ఒరే పిచ్చోడా, నేను గొప్ప వాళ్ళని ఎంచుకోవడం ఏంటి, నేను ఎంచుకున్న వాళ్ళని గొప్ప వాళ్ళగా చేసుకుంటా, అది నా బాధ్యత. కాబట్టి నేను నిన్ను ఎంచుకున్నాను, ఒకవేళ నీలో ఏదన్నా లోపాలు ఉంటే నేను సరి చేసుకుంటాను, కానీ నేను ఎంచుకున్న నిన్ను ఎంత మాత్రము విడిచిపెట్టను. దేవుని విధానం ఇది. దేవుడు ఒక మనిషిని ఎన్నుకుంటే, తన పరిచర్య నిమిత్తం ఒక మనిషిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే, ఒకవేళ ఆ మనిషిలో ఏదన్నా లోపాలుంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ లోపాలు సరి చేసుకుని వాడుకుంటాడే కానీ ఆ మనిషిని ఎంత మాత్రము దేవుడు వదులుకోవడానికి ఇష్టపడడు. ఇది మన జీవితంలో కూడా మనం అవలంబించాలి. మనం ఒక మనిషిని ఎన్నుకున్నప్పుడు భార్యగానో, భర్తగానో, లేదంటే ఒక స్నేహితుడిగానో, లేదంటే ఏదో ఒక బంధుత్వంగానో ఒక మనిషిని మనం ఎంపిక చేసుకున్నప్పుడు ఆ మనుషుల్లో ఏదన్నా లోపాలు కనపడితే సరి చేసుకుని మనం చేర్చుకోవాలి తప్ప, లోపాలు కనపడుతున్నాయి కదా అని దూరం చేసుకోవడం మంచిది కాదు. అది దేవుని విధానం ఎంత మాత్రమూ కాదు. ఎందుకంటే దేవుడు ఎంచుకున్న వ్యక్తుల జీవితాలు చూడండి, వారిలో లోపాలు ఉన్నా కూడా దేవుడు ఏం చేశాడంటే వారిని సరి చేసుకున్నాడు, ఉపయోగించుకున్నాడు. కానీ నువ్వు నాకు అవసరం లేదని దేవుడు ఎంత మాత్రము దూరం పెట్టలేదు వాళ్ళని. మోషే జీవితం అంతే. మోషే ఆ రోజున నేను ఎల్లనో, నా వల్ల కాదు, నేనేమీ చేయలేను అన్నాడు. అయితే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళాల్సిందే, నేను నిన్ను ఉపయోగించుకుంటాను, నేను నీ జీవితాన్ని నేను వాడుకుంటాను, నా ప్రజల కోసం నీ జీవితాన్ని నేను ఉపయోగించుకుంటాను, నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్తే మోషే అక్కడి నుంచి బయలుదేరి ఐగుప్తుకి వెళ్ళాడు కదా. ఐగుప్తుకి వెళ్ళినప్పుడు తన మనసు ఏమిటో తెలుసా, మీరు అక్కడి నుంచి వచ్చేసిన వాడిని, ప్రాణ భయంతో అక్కడి నుంచి పారిపోయి వచ్చిన వాడిని, మరలా నేను అదే దేశానికి వెళ్తున్నాను, అదే దేశానికి వెళ్ళి ఏదో ఒక మూలను బ్రతకడం కాదు, మరలా ఐగుప్తు రాజు దగ్గరికే వెళ్తున్నాను, ఆ ఫరో ఎదుటే నేను నిలబడుతున్నాను, కాబట్టి నాకు ఖచ్చితంగా ప్రాణహాని ఉంటుంది. అంటే అర్థం ఏంటి, అక్కడున్న ప్రజలని ఆత్మీయ లోతులోనికి వెళితే ఐగుప్తులో ఉన్న దేవుని ప్రజలని ఐగుప్తు నుంచి విడిపించి వాగ్దాన దేశానికి తీసుకురావడానికి మోషే అనబడే ఒక దైవజనుడు తన ప్రాణాన్ని అర్పించడానికి కూడా సిద్ధపడి వెళ్ళాడు. దీని పేరు సేవ, దీని పేరు పరిచర్య. అంటే ఈ లోకం అనే ఐగుప్తులో ఉన్న ప్రజలని వారి పాపపు బంధకాల నుంచి విడిపించి వాగ్దాన దేశం అనే పరలోక రాజ్యం వైపు నడిపించడానికి అవసరమైతే తన ప్రాణం పణంగా పెట్టినా పర్వాలేదని సిద్ధపడి పరిచర్యకు వచ్చినవాడు సేవకుడు. 4 సర్టిఫికేట్లు తెచ్చుకుని వచ్చినవాడు సేవకుడు కానేగా. అంటే చదువుకోవద్దు, సర్టిఫికేట్ తెచ్చుకోవద్దన్న ఉద్దేశం కాదు. కానీ అంటే మనిషి యొక్క ఉద్దేశం, వేసే అడుగులో మూలం ఇదై ఉండాలి, వేసే అడుగులో నాణ్యత ఉండాలి, ఉద్దేశం ఇదై ఉండాలి. ఆ రోజున మోషే అలా వెళ్ళాడు. ఎవరి దగ్గర నుంచి పారిపోయి వచ్చాడో అదే ఫరో దగ్గరికి వెళ్ళాడు.
అక్కడ ఆ ఫరో కాకుండా ఇంకొక ఫరో ఉన్నప్పటికీ కూడా తెలుస్తుంది కదా వీడు పలానోడని. వెంటనే ఎవరక్కడ బంధించండి, వీడి ప్రాణం తీసేయండి అంటారు కదా. అయినను వెళ్ళాడు ఆ మనిషి, బలవంతంగా దేవుడు తీసుకెళ్ళాడు, నువ్వు నాకు కావాలి అని తీసుకెళ్ళాడు. అయితే ఇంత చేస్తే మోషేకి ఏమైనా ఘనత కలిగిందా? మోషేని ఏమైనా నెత్తిమే పెట్టుకుని ఊరేగారు వాళ్ళు? అడుగడుగునా తిట్టడమే కదా. ప్రాణాలకు తెగించి వారిని ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చి పాలు తెనెలు ప్రవహించే కానాను దేశాన్ని వారికి ఇవ్వాలని అంత తపన పడితే, ఐగుప్తులో చాకిరీ చేయలేక పనులు చేయలేక వారి ప్రాణం విసిగిపోయిందని వాక్యం చెప్తుంది. వారి మొర, వారి రోదన దేవుని వరకు చేరిందని వాక్యం చెప్తుంది. అలాంటి పరిస్థితుల్లో నుంచి వారిని విడిపించి వాగ్దాన దేశానికి తీసుకెళ్ళడానికి మోషే ప్రయాసపడుతూ ఉంటే, అడుగడుగున అయ్యా మా కోసం నువ్వు కష్టపడుతున్నావు, మా కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు, మా కోసం నువ్వు నీ జీవితాన్ని దారపోస్తున్నావు, నీ వంటి వాడు మాకు ఎక్కడ దొరుకుతాడని మోషేని గనపరచలేదు. అడుగడుగున మోషేని తోలనాడి మాట్లాడారు. ఎక్కడ ఏ లోటు కనపడినా, తిండి లేనప్పుడు కాస్త తిండి ఆలస్యమైతే తిట్టేశారు మోషేని. ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు దారి లేని పరిస్థితిలో తీసుకొచ్చామని చెప్పి మోషేని దూషించారు. దాహానికి నీళ్లు దొరకనప్పుడు బండ నుంచి నీళ్ళు ఇచ్చేంత వరకు కూడా మోషేని చాలా తోలనాడి మాట్లాడారు. వారి విశ్వాస ప్రయాణంలో అడుగడుగున తన ప్రాణాన్ని పణంగా పెట్టిన మోషేని చాలా తోలనాడి వారు మాట్లాడారు ఆ రోజున. చివరికి దురదృష్టం ఏంటో తెలుసా? ఈ మనుషులను వాగ్దాన దేశానికి తీసుకెళ్లే ప్రయాణంలోనే, ఆ పనిలోనే మోషే తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అంతే కదా. వయసైపోయి వృద్ధాప్యానికి వచ్చేసి ఇక నా వల్ల ఏది కాదని చేతులు ఎత్తేసి తర్వాత చచ్చిపోయినోడు కాదు మోషే. మోషే వారిని వాగ్దాన దేశానికి తీసుకెళ్తూ ఆ ప్రయాణంలోనే మోషే తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. కానీ మోషేకి రావలసిన గుర్తింపు తగ్గిందా? దక్కలేదు ఆయనకి. అంటే నేను చెప్పే విషయం ఏమిటంటే, దేవుని పరిచర్య కాస్త కఠినంగానే ఉంటుంది. అన్నిటికీ మనిషి తీసుకోగలగాలి. ఎందుకంటే మనం ఆరాధించే ప్రభువే ఎన్నో మాటలు పడాల్సిన పరిస్థితి ఈ లోకంలో ఏర్పడింది. ఆయన పేరు మీద సేవ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఆ మాటలు పడాల్సిందే. అంత మాత్రమే కాదు, మీ దగ్గర కూడా వస్తున్నాను, విశ్వాసులైనా అంతే. దేవుని కోసం మీరు బ్రతికినప్పుడు, దేవుని బిడ్డలుగా మీరు జీవించినప్పుడు, దేవుని కోసం మీరు నిలబడినప్పుడు లోకం అంత తేలిగ్గా మిమ్మల్ని విడిచిపెట్టదు. అపవాదేం అంత తేలిగ్గా వదిలిపెట్టడు. ఏ మాట అంటే మీరు కృంగిపోతారు, ఏ పని చేస్తే మీరు బలహీనపడతారు, ఏది మీ జీవితంలో ఉంటే మీరు దిగజారిపోతారో, మీ ఆత్మీయ స్థితి దిగజారిపోతుందో అవే తీసుకొచ్చి మీ ముందు పెడతాడు అపవాది. అవే ఆ పరిస్థితుల్ని తీసుకొచ్చి మీ ముందు పెడుతుంది లోకం. అయితే వాక్యం మనకు ఒక మాట నేర్పింది, లోకమును దాని ఆశయం గతించిపోవును కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిత్యము నిరంతరము వారు మాత్రమే నిలబడతారు. అంటే దేవునికి లోబడి ఈ లోక జీవితం మనం కొనసాగించాలి. ఒక విశ్వాస జీవితమైన, ఒక సేవా ప్రయాణమైన అంత సాఫీగా జరగదు ఈ లోకంలో. చాలామంది నమ్మకం ఏంటంటే, యేసు ప్రభు నమ్ముకోవాలని ఉన్నా, నిజదేవుడని తెలిసినా, కొంతమంది ఉద్దేశం ఏంటో తెలిసే వాళ్ళకి, యేసుప్రభుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయండి, కష్టాలు పెరిగిపోతాయండి, కాబట్టి యేసుప్రభుని మేము నమ్ముకోవండి అంటారు సహజంగా. రాసిస్తావా యేసుప్రభుని నమ్ముకోకపోతే నీ జీవితం పూలబాటని? యేసుప్రభుని నమ్ముకోకపోతేనే నిజమైన కష్టం. యేసుప్రభుని నమ్ముకుంటే కష్టాలు అనుకుంటారు, కానీ నమ్ముకోకపోతేనే నిజమైన కష్టం. జీవితానికి మించిన కష్టం ఎప్పుడో తెలుసా? నమ్మిన వాడు నిత్య జీవానికి వెళుతున్నప్పుడు, నమ్మని వాడు ఆరని అగ్నిగుండం వైపు వెళుతున్నప్పుడు, ఆ అడుగులు పడుతున్నప్పుడు తెలుస్తుంది అసలైన కష్టం అంటే ఏమిటో. యుగ యుగాల యాతన అంటే ఏంటో తెలుస్తుంది. జస్ట్ మన చేతికి ఏదన్నా కాలితేనే బొబ్బొచ్చేసి ఆ రోజు 2 రోజులు ఎంత బాధగా ఉంటుంది. అది ఆరని అగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎంత భయంకరంగా ఉంది ఆ స్టేట్మెంట్. అలాంటి పరిస్థితుల్లో ఒక మనిషి అలా వెళ్ళిపోతూ యుగ యుగాలు యాతన పడితే అది సుఖమా కష్టమా? అన్నిటికంటే కష్టం అదే. నిత్య జీవానికి మించిన సుఖం లేదు, నరకాగ్నికి మించిన కష్టం మరొకటి లేదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి కాదు, కష్టాల నుంచి మనిషి తప్పించబడతాడు. యేసు ప్రభువుని నమ్మని వాడు లోకంలో అనాథగా మిగిలిపోతాడు. ఏదో ఒక రోజున కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడిపోవాల్సి వస్తుంది. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న వాడికి ఆ భయం ఉండదు. నాతో 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, నేను ఒక్కడనే ఉన్నా, నాకేం పర్వాలేదు, పరలోక సైన్య సమూహమే నాతో ఉంది. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. దేవుణ్ణి నమ్మిన నేను ఎంత మాత్రమో అనాథను కాదు.
దేవుణ్ణి నమ్మిన నేను ఎంత మాత్రము వెలివేయబడిన వ్యక్తిని కాదు. నాతో నా దేవుడు ఉన్నాడు, నా దేవుని రాజ్యం ఉంది. అయితే వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే దేవుని పరిచర్యలో, దేవుని సేవలో ఇలాంటివి ఉంటాయి. మీరు వెళ్ళండి, ఏమీ పట్టుకెళ్ళొద్దు. మీరు వెళ్ళండి, మిమ్మల్ని వారు పోషిస్తారు. వాక్యం తెలిసిన వారు, దేవుని తెలిసిన వారు మిమ్మల్ని చూసుకుంటారు. దేవుణ్ణి గౌరవించిన వారు, దేవుణ్ణి లెక్క చేయని వారు మిమ్మల్ని లెక్క చేయరు. అయితే యేసు ప్రభువు చెప్పిన మాట ఇక్కడ 2 చెప్పాడు. ఆ 2 జరగట్లేదు ఇవాళ. ఏంటో తెలుసా? మీరు వెళ్ళినప్పుడు కట్టుబట్టలతో వెళ్ళండి, కాలికి చెప్పులు కూడా వద్దు, వెళ్ళమని చెప్పాడు. కానీ వాళ్ళు అలా చేయట్లా. ఎందుకంటే కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి, దైవజనులకు తగిన ఆతిథ్యాన్ని ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి, జీవవాక్కులను మాకు బోధించడానికి వచ్చిన నీకు కావలసిన కనీస మర్యాద నేను చేస్తాననే వాళ్ళు లోకంలో లేరు కాబట్టి. ఒక విశ్వాసం ఉంటాడు, ఒక దేవుని నమ్ముకున్న నీతి కలిగిన ఒక కుటుంబం ఉంటుంది. దేవుని సేవకునికి ఆతిథ్యం ఇస్తే సాక్షాత్తు దేవునికి ఆతిథ్యం ఇచ్చామని నమ్మే వ్యక్తులు ఉన్నారు, కాదని నేను అన్నాను. అలాంటి వాళ్ళు మన సంఘంలో అయితే అందరూ అలాంటి వాళ్ళు నాకు తెలుసు. కానీ లోకం అలా ఇవ్వలేదు, వాళ్ళ గౌరవం అలా ఇవ్వట్లా. ఒక మనిషి దేవుని పరిచర్య చేయడానికి బయటికి వెళ్తే ఆ బయటోడు ఏమంటాడో తెలుసా? ఇక్కడ వాళ్ళు మతం మార్చడానికి వచ్చావు, నీకు మతం మారిస్తే నీకు డబ్బులు వస్తాయి, నీకు కానుకలు వస్తాయి, దానికోసం నువ్వు వచ్చావు అని వాడు తిడతాడు. సంఘంలోనికి వస్తే మా అయ్యగారు అది, మా అయ్యగారు ఇది అని తాపీగా కూర్చుని చాలా నీచంగా మాట్లాడుకునే సంఘస్థులు కనపడుతున్నారు. అంటే ఇంటా బయట కూడా గుర్తింపు లేకుండా ప్రాణాన్ని క్రయధనంగా అర్పించి సేవ చేసేవాడు దేవుని సేవకుడు ఇవాళ రోజు. డాక్టర్ దగ్గరికి ఒక మనిషిని తీసుకొస్తే కుట్లేసేటప్పుడు ఆ డాక్టర్ ఎంత మంచోడైనా, ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఆయన చేతుల్లో ఉన్న కొంతమంది, కొన్ని రకాల మనుషులు ఎలా ఉంటారంటే, అందరూ కాదు, కొంతమంది ఆ బాధను తమాయించుకుంటారు. ఈ డాక్టర్ వైద్యం చేసేది నాకే కదా, నా కోసమే కదా, కుట్లేసేది నాకే కదా అని చెప్పి తమాయించుకుని అలా ఉపయోగపడతారు. మరి కొంతమంది వారికి వచ్చిన అచ్చ తెలుగు భాషలో తిడతారు ఎవరిని? వైద్యం చేసే డాక్టర్ని. ఎందుకంటే వాళ్ళ నొప్పి, వాళ్ళనేం తప్పు పడడానికి లేదు, వాళ్ళ బాధ అది. ఆ నొప్పి భరించలేక, ఆ బాధ తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు తిడతారు ఎవరిని? డాక్టర్ని. అవన్నీ వినపడినట్టే తుడిచేసుకుని, వినపడవా డాక్టర్కి? చెవిటోడా డాక్టర్ ఏమన్నా వినపడినట్టే తుడిచేసుకుని జాగ్రత్తగా కుట్లేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ రోగికి గాయం తగ్గుద్ది, ఆ డాక్టర్కి గాయం అవుద్ది. చాలా వ్యత్యాసం ఉంది.